ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాము. ఈ దినం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలను మనం అధ్యయనం చేసుకుందాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని మరి పాఠం యొక్క పేరు శిక్ష నుండి స్వేచ్ఛ. పరిచయం. ప్రియులారా, ఈరోజు మనం ఓదార్పును మరి విశ్వాసాన్ని ఇచ్చే లేఖన భాగంలోనికి అడుగు పెడుతున్నాం. రోమా 8వ అధ్యాయం పోరాడుతున్న ప్రతి విశ్వాసి వినవలసిన మాటలతో ప్రారంభమవుతుంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మీకు గుర్తుంటే రోమా 7వ అధ్యాయంలో పౌలు క్రైస్తవ జీవితంలోని పోరాటాన్ని స్పష్టంగా వివరించాడు. మనమందరం అనుభవించే సంఘర్షణ గురించి ఆయన మాట్లాడారు. మనం దేవునికి విధేయత చూపాలని కోరుకుంటాం. అయినప్పటికీ పాపం మనల్ని శోధిస్తుంది, చిక్కుల్లో పడవేస్తుంది, మరియు బానిసలుగా కూడా చేస్తుంది. ఆయన ఈ మరణ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారని కేక వేస్తున్నారు. ఆ కేక కేవలం పౌలుది మాత్రమే కాదు, అది ఏదో ఒక సమయంలో ప్రతి విశ్వాసి వేసే కేక. కానీ రోమా 8వ అధ్యాయం మనకు జవాబు ఇస్తుంది. క్రీస్తు మనల్ని రక్షించాడు మరియు ఆయన యందు మనము స్వేచ్ఛగా ఉన్నాం. ఈరోజు ఈ వచనాలలో 3 ప్రధాన సత్యాలను మనం చూద్దాం. మొదటగా శిక్షావిధి లేదనే నిశ్చయత, రెండవది ఆత్మ ద్వారా స్వేచ్ఛ, మూడవది క్రీస్తు విధేయత మరియు ఆత్మశక్తి పొందిన జీవితం. మొదటగా శిక్షావిధి లేదనే నిశ్చయత. రోమా 8:1 వచనంలో పౌలు ఒక ధైర్యమైన ప్రకటనతో ప్రారంభిస్తాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఇప్పుడు ఏ శిక్ష విధియు లేదు. ఈ మొదటి సత్యములో ఉప అంశాలను కూడా గమనిస్తాం. మొదటి ఉప అంశం శిక్షా విధిని అర్థం చేసుకోవడం. శిక్షా విధి అంటే పాపానికి విధించే తీర్పు. క్రీస్తు లేకుండా ప్రతి వ్యక్తి పాపం కారణంగా దేవుని ముందు శిక్షకు గురవుతాడు. ధర్మశాస్త్రం మన పాపాన్ని బయలుపరుస్తుంది మరియు దానికి శిక్ష మరణం. కానీ పౌలు ఇప్పుడు ఏ శిక్ష విధియు లేదు అని చెప్పడాన్ని గమనించండి. ఇది వర్తమాన కాలంలో ఉంది. ఇది మనం భవిష్యత్తులో ఆశపడే విషయం కాదు. ఇది నేడు ప్రతి విశ్వాసికి ఉన్న వాస్తవం. రెండవ ఉపాంశం కాబట్టి అనే పదం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి అనే పదం ముఖ్యమైనది. ఇది రోమా 7వ అధ్యాయాన్ని రోమా 8వ అధ్యాయముతో కలుపుతుంది. గత అధ్యాయంలో పౌలు పాపముతో జరిగే పోరాటాన్ని, నిస్సహాయతను, ప్రతిదిన యుద్ధాన్ని వర్ణించాడు. కానీ ఇప్పుడు అందువలన ఒక కొత్త వాస్తవికత ఉంది. ధర్మశాస్త్రం పాపాన్ని బయలుపరిచి నిరాశను కలిగించిన చోట క్రీస్తు విమోచనను కలగజేస్తాడు. ఇదే నిశ్చయమైన సత్యం. పాపం నిలిచి ఉన్నప్పటికీ శిక్ష తొలగించబడింది. మూడవ ఉప అంశం క్రీస్తు యేసునందు మన స్థానం. ఈ స్వేచ్ఛ క్రీస్తు నందు ఉందని పౌలు నొక్కి చెబుతున్నాడు. ఇది మన స్వంత ప్రదర్శన లేక ప్రయత్నంపై ఆధారపడిన స్వేచ్ఛ కాదు. ఇది తాత్కాలిక ఉపశమనం కాదు. క్రీస్తునందు ఉండడం అంటే విశ్వాసం ద్వారా ఆయనతో ఐక్యత కలిగి ఉండడం. ఇందులో నీతిమంతులుగా తీర్చబడడం, నీతిమంతులుగా ప్రకటింపబడడం మరియు పరిశుద్ధపరచబడడం, నీతిగా జీవించడానికి శక్తిని పొందడం రెండు ఉన్నాయి. మీ గుర్తింపు ఇకపై వైఫల్యం లేదా పాపం ద్వారా నిర్వచింపబడదు. అది క్రీస్తుతో మీకున్న సంబంధం ద్వారా నిర్వచింపబడుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకుందాం. అపరాధ భావం మరియు సిగ్గు మనల్ని నిర్వచించవు. దేవుని ముందు మన స్థానం సురక్షితంగా ఉంది. క్రీస్తు కారణంగా శిక్ష నుండి మన స్వేచ్ఛ సంపూర్ణమైంది. రెండవ సత్యం ఆత్మ ద్వారా స్వేచ్ఛ. రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం ఈ సత్యాన్ని మరింత వివరిస్తుంది. ఎందుకంటే జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి క్రీస్తు యేసునందు మిమ్మును విడిపించెను. దీనిలో ఉప అంశాలను మనం గమనిస్తాం. మొదటగా 2 నియమాల మధ్య వ్యత్యాసం. పౌలు 2 నియమాలను పోల్చి చూపిస్తున్నాడు. మొదటిది పాప మరణముల నియమం,
ఇది బానిసలుగా చేసి ఆత్మీయ మరణాన్ని కలిగించే పాపపు శక్తిని వివరిస్తుంది. క్రీస్తుకు ముందు ఉన్న వాస్తవికత ఇదే. మరియు రోమా 7వ అధ్యాయంలో పౌలు వివరించిన పోరాటం కూడా ఇదే. రెండవది జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమం. ఇది ఆత్మ యొక్క శక్తి విశ్వాసిలో పనిచేసి జీవాన్ని మరియు విధేయతను కలగజేస్తుంది. ధర్మశాస్త్రం కింద మనం చేయలేనిది ఇప్పుడు ఆత్మ మనకు చేయడానికి శక్తినిస్తుంది. రెండవ ఉపాంశం వాస్తవికత మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. క్రీస్తులో స్వేచ్ఛ వాస్తవికమైనది మరియు వ్యక్తిగతమైనది కూడా. వాస్తవికంగా మనం దేవుని ముందు శిక్ష నుండి విముక్తి పొందాము. వ్యక్తిగతంగా విధేయతతో కూడిన జీవితాన్ని గడపడానికి మనకు శక్తి లభిస్తుంది. మనం పాపం చేయడానికి స్వేచ్ఛగా ఉన్నామని పౌలు చెప్పలేదని గమనించండి. లేదు, క్రీస్తులో స్వేచ్ఛ అంటే ఆత్మ ద్వారా శక్తిని పొంది విధేయత చూపడానికి లభించే స్వేచ్ఛ. అందుకే ఆయన తర్వాత ఇలా చెప్పగలిగాడు, మీరు ధర్మశాస్త్రముకు లోబడి ఉండక కృపకే లోబడి ఉన్నారు గనక పాపం మీ మీద ఏలుబడి చేయదు. రోమా 6:14. మూడవ ఉపాంశం పరిచారకపరమైన సూచన. విశ్వాసులు తరచుగా అపరాధ భావంతో పోరాడుతూ పాపములో చిక్కిపోయినట్లు భావిస్తారు. స్వేచ్ఛ ఇప్పుడు అందుబాటులో ఉందని రోమా 8:2 మనకు గుర్తు చేస్తుంది. ఆత్మకార్యము చేస్తూ జీవాన్ని ఇస్తూ విధేయతను సాధ్యపరుస్తుంది. మీరు మీ సొంత బలం మీద ఆధారపడవలసిన అవసరం లేదు. స్వేచ్ఛ అనేది మీ చట్టపరమైన వాస్తవికత మరియు మీ ఆచరణాత్మక సాధికారతను రెండును. మూడవ సత్యం, ప్రధాన సత్యం, క్రీస్తు విధేయత మరియు ఆత్మశక్తితో కూడిన జీవితం. రోమా 8:3-4. ఈ స్వేచ్ఛ ఎలా సాధ్యపడిందో 3 మరియు 4 వచనాలు వివరిస్తాయి. పాపాన్ని పరిష్కరించడానికి దేవుడు తన కుమారుణ్ణి మానవ రూపంలో పంపాడు. యేసు పాపానికి శిక్షను భరించి ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఇది మనం ఎప్పటికీ సాధించలేని విషయం. ధర్మశాస్త్రం పవిత్రమైనది, కానీ మనం బలహీనులం. క్రీస్తు విధేయత మన విధేయతను సాధ్యం చేస్తుంది. శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్ర నీతియుక్తమైన ఆవశ్యకత పూర్తిగా నెరవేర్చబడడానికి ఇది జరిగిందని పౌలు అంటాడు. ఇప్పుడు విధేయత కేవలం మన మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే కాకుండా మనలో పనిచేసే ఆత్మశక్తి ద్వారా సాధ్యమవుతుంది. నీతిమంతులుగా తీర్చబడడం మరియు పవిత్రపరచబడడం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. క్రీస్తు చేసిన కార్యం మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తుంది మరియు దాన్ని ఆచరించడానికి ఆత్మ మనకు శక్తినిస్తుంది. కాబట్టి విశ్వాసి జీవితము క్రీస్తులో విశ్రాంతితో ఏ శిక్ష విధి లేకుండా ప్రారంభమవుతుంది. కానీ అది ఆత్మచేత శక్తి పొందిన దైనందిన విధేయతలోకి ప్రవహిస్తుంది. ఇదే సమతుల్యత. క్రీస్తులో భద్రత మరియు ఆత్మ ద్వారా శక్తి పొందడం పాపం శోధించగలదని, కానీ అది మనపై ఆధిపత్యం చెలాయించదని మరియు మన వైఫల్యాలను మనల్ని నిర్వచించవని తెలుసుకొని మనం ధైర్యంగా జీవించవచ్చు. విశ్వాసుల కొరకు అన్వయింపులు. మొదటగా నిశ్చయతతో జీవించండి. క్రీస్తులో మీకు ఏ శిక్షా విధి లేదని గుర్తించుకుంటూ ప్రతిరోజును ప్రారంభించండి. దేవుని దృష్టిలో మీ గత వైఫల్యాలు మీ భవిష్యత్తును నిర్దేశించవు. 2, ఆత్మపై ఆధారపడండి. ఆత్మ మీకు శక్తినిస్తుంది కాబట్టి మీ విధేయత సాధ్యమవుతుంది. మీ స్వంత ప్రయత్నంతో కాకుండా ఆయనపై ఆధారపడడం ద్వారా పాపాన్ని ఎదిరించండి. 3వది గుర్తింపుతో నడవండి. మీ గుర్తింపు క్రీస్తులో ఉంది. వైఫల్యం, శోధన లేదా గత తప్పులలో కాదు. ఇది మీ ప్రార్థనలను, మీ చర్యలను మరియు మీ సంబంధాలను తీర్చిదిద్దనివ్వండి. 4వది ధైర్యంగా జీవించడం. శిక్ష నుండి విముక్తిపై ఉన్న విశ్వాసం విధేయతలో ధైర్యాన్ని, సేవలో సాహసాన్ని మరియు శోధనలో ఓర్పును కలగజేస్తుంది. ముగింపు. రోమా 8:1-4 క్రైస్తవ జీవితానికి పునాదిని వేస్తుంది. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. నీతిగా జీవించడానికి ఆత్మ మనకు శక్తినిస్తుంది.
మరియు క్రీస్తు యొక్క విధేయత మన విధేయతను సాధ్యం చేస్తుంది. మీ గుర్తింపు, భద్రత మరియు జీవిత ఉద్దేశం ఆయనతో ఉన్న ఐక్యత నుండే వస్తాయి. ప్రియులారా, ఈ వాక్య భాగం కేవలం ఒక సిద్ధాంతపరమైన సిద్ధాంతం కాదు. ఇది దైనందిన జీవితాన్ని మార్చే సత్యం. పాపం శోధించవచ్చు, శోధనలు రావచ్చు, కానీ క్రీస్తునందు విశ్వాసి స్వేచ్ఛగా, శక్తిమంతునిగా మరి భద్రంగా ఉంటాడు. ఈ సత్యం మీ ప్రార్థనకు మార్గనిర్దేశం చేయనివ్వండి, మీ నిర్ణయాలను తీర్చిదిద్దనివ్వండి మరియు మీ దైనందిన నడకను నిర్వచించనివ్వండి. యేసుక్రీస్తునందు మీకు ఉన్న నిశ్చయత మరియు స్వేచ్ఛతో ధైర్యంగా జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.